ఇట్లే ఇప్పుడు వచ్చినట్టు బెల్ అయినాక అసెంబ్లీ ఎన్నికలు అయ్యేంత వరకు పార్టీ కష్టపడిన వాళ్ళకే టికెట్లు వచ్చాయని చెప్పేసి ఈసారి పారాచూట్ వాళ్ళకి గట్టుకోకుండా భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ గారు అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు నడవడం జరిగింది. తను ఇక్కడ పరిస్థితుల్ని ఆకలింపు చేసుకున్నాడు. నిజంగా ఎవరు కష్టపడతా ఉన్నారు, వాళ్ళకి మాత్రమే పైసలు ఉన్నట్లకి హెలికాప్టర్లో 4 రోజుల ముందర ఎదిగేటోళ్ళకి పైరవీలు చేసుకునేటోళ్ళకి టికెట్ రావన్నారు. పరిస్థితి చూసినా ఎవరికి వచ్చినాయి అనేది అంటే పార్టీలో అనుభవం, పార్టీ బాధితులు మీరు మీ మిత్రులు ఇంకా చాలా మంది నేనేమన్నా అంటే దానికి దగ్గర పరిస్థితి నాకు టికెట్ అడిగినా ఇయ్యలే. నన్ను పార్లమెంట్ కోసమే పార్టీ స్పేర్ చేసి పెట్టుకున్నదని ఎందుకు అనుకోకూడదు? పార్టీ ఆలోచన మన పట్ల వేరు ఉండొచ్చు కదా. ఇప్పుడు ఈ కాయిన్ని ఇక్కడ కాదు ఇంకో దగ్గర పెట్టాల్సినటువంటి అవసరం ఉందని పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు కదా. కాబట్టి దయాకర్ ఉన్నాడు. దయాకర్ ఇంకో పద్ధతిలో పార్టీ వాడాలనుకున్నది కదా. దయాకర్కు కానీ నాకు కానీ చివరి నిమిషం వరకు పార్టీ నుంచి మేము టికెట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినాం. కొన్ని ఈక్వేషన్స్ వల్ల రాలేదు. రాకుంటే అది అకామిడేట్ చేస్తామని పార్టీ అష్యూరెన్స్ తీసుకున్నది. కాబట్టి నాయకత్వం ఆ బాధ్యత తీసుకుంటుంది. రేపు కూడా ఏంటంటే ఖచ్చితంగా పార్లమెంట్లో మాకు అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. లేకుంటే ఇక్కడ సంబంధించినటువంటి ఇప్పుడు దయాకర్కి అయితే ఇప్పటికీ ఆల్రెడీ చర్చ జరుగుతూనే ఉంది. ఎమ్మెల్సీనా పార్లమెంటా లేకుంటే క్యాబినెటా అనేటటువంటి పద్ధతుల్లో ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఎవరిని ఎట్లా ఉపయోగించుకోవాలనేటటువంటి పద్ధతిలో వాళ్ళు నిర్ణయం తీసుకుంటే అట్లా ఉపయోగించుకుంటారు. నేనైతే గట్టిగా పార్లమెంట్ అడుగుతున్నా కాబట్టి ఎందుకంటే నాకు ట్రైబల్ డిపార్ట్మెంటు దేశం అంతా తిరిగే పని ఉంటుంది. లోకల్ కాన్స్టిట్యున్సీలో ఎట్లాగో ఎమ్మెల్యేలు మాకు 6 ఎమ్మెల్యేలు గెలుచున్నారు. ప్రభుత్వం ఉంది, వాళ్ళే లోకల్ జనరల్గా ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలన్నీ కూడా గ్రౌండ్కు తీసుకెళ్ళి ఎగ్జిక్యూట్ చేసేటటువంటి బాధ్యతలు తీసుకుంటారు ఎమ్మెల్యేలు. నేను ఎంపీ అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి విస్తృతంగా ఫండ్స్ తీసుకురాగలుగుతా, రాష్ట్ర ఫండ్స్తో పాటు యాడ్ చేయగలుగుతా. అంటే జనరల్గా ఒక ఎంపీ తలుచుకుంటే ఏం చేయగలుగుతారు అనేటటువంటి విషయంలో నాకు స్పష్టత ఉంది. నేను కాన్స్టిట్యున్సీ మీద ఫోకస్ చేసుకుంటూనే దేశంలో ఉన్నటువంటి ట్రైబల్స్ అంతా ఆర్గనైజ్ చేసి పార్టీకి ఒక అసెట్గా మారుతా కదా. ఆ ఉపయోగం ఉంటుంది, పార్టీ కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి అధినాయకత్వానికి ఇది మీకున్నటువంటి ఇంటలెక్చువాలిటీ ఏదైతే తెలివి ఉందో మిమ్మల్ని డిఫైన్ చేసుకోవడం, ప్రొటెక్ట్ చేసుకోవడం, మీకు డ్యామేజ్ చేసుకోకుండా తీసుకొచ్చే ఒక వాదనగా చాలా మంది అభిప్రాయాన్ని వ్యక్తపరిచాను. ఎందుకంటే సరే ఒక చోట కాదు 3 చోట్ల అప్లికేషన్ పెట్టుకుంటే ఎక్కడ కన్సిడర్ చేయకపోవడం ఏంటి? పార్టీ ఐడియాలజీలతో సుదీర్ఘకాలం పార్టీ కోసం పనిచేసి నిన్న పార్టీ అధికారంలో రావడానికి పార్టీ గలానికి పెద్ద ఎత్తున మీరు కానీ దయాకర్ గారు కానీ ఇంకా చాలామంది ఇచ్చేశారు. మిమ్మల్ని అందరినీ ఇట్లా పక్కన పెట్టేసి మీరు ఎవరితో పాటు నిత్యం ఉన్నారో వాళ్ళు కనీసం మీకు చిన్నపాటి చర్చలు కానీ మీకు చిన్నపాటి అసూరెన్స్ కానీ చిన్నపాటి మాట సాయం కానీ చేయకోకుండా అట్లా పక్కకు పెట్టేశారని చెప్పేసి మీకు టికెట్ రాకపోవడానికి గల ప్రధాన కారణాలు ఏవని మీరు భావిస్తాను? డబ్బు లేకపోవడమా, లేకపోతే ఇంక ఇతరత్ర కారణం, లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి మేధో సంపత్తి ఎక్కువ అని చెప్పేసాను అన్న? ఎవరు బయటపడరే, నన్ను ఎవరు వ్యతిరేకించారు నేను అన్నాను, కానీ ఎవరు నా తరపున బాధ్యత తీసుకోలేదంట. నేను పూర్తి స్థాయిలో తీసుకొని చేసి ఉంటే ఉపయోగపడేది. దానికి 2-3 కారణాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలో జనరల్గా గ్రూప్ పాలిటిక్స్ ఉంటాయి. నేను కానీ దయాకర్ మేమంతా పార్టీ లైన్ తీసుకొని పనిచేస్తాను. రేవంత్ రెడ్డి వర్గం కదా, రేవంత్ రెడ్డి గ్రూప్, రేవంత్ రెడ్డి వర్గం, బట్టి వర్గం, అందరి వర్గం. నేను ఎవరిని రాజనరసింహ వర్గం, నాకు అత్యంత ఆప్తుడు రాజనరసింహ అన్న అందరూ. అదే ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే అల్టిమేట్గా వెల్లయ్య నాయక్ అనేటోడు కాంగ్రెస్ విధానాలతో పనిచేస్తాడు. అల్టిమేట్గా ఇది ఇంపార్టెంట్. అది కూడా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలో ఇబ్బందికరమైన పరిస్థితి. అదే భంగపాటికి ముఖ్య కారణం. అది ముఖ్య కారణం అనేది అదో కారణం అయి ఉంటుంది. జనరల్గా ఎవరికి నా పట్ల వ్యతిరేకత లేదు, ఎవరు నాకు ఇవ్వకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఎవరు ఉంటారని నేను అనుకోను. కానీ అసెంబ్లీ ఎన్నికల కాడికి వచ్చేటర్లకు ఏంటంటే నాతో ఉన్న వాళ్ళకి నేను ఇప్పించుకోవాలి అనే దాంట్లో మాలాంటి వాళ్ళంతా గల్లంత అవుతాం. మరి ఇప్పుడైనా మీరు అయితే ఇప్పుడు మారే ఆలోచన ఏమన్నా చేస్తామన్నారా? ఇట్లా కాదు ఓన్లీ పార్టీ ఐడియాలజీ పోతే పదవులు ఏమి రావు, భంగపాట్లు ఎప్పుడు కూడా జరుగుతాయి అంటే నేనేమంటున్నా అంటే నాకు పదవులు వస్తుంది రాకుంటేందన్న, నేను ప్రజల కోసం పనిచేద్దామని 25 సంవత్సరాల క్రితం డిసైడ్ రాజకీయాల్లో పదవులు వస్తే పని ఎక్కువ చేయగలుగుతాం. పదవులు అసలే వద్దు నాకు, ఎమ్మెల్యే వద్దు, ఎంపీ వద్దు. ఎమ్మెల్యే వద్దు అనుకుంటే ఎందుకు అప్లికేషన్ పెట్టుకుంటే ఏమైనా పిచ్చోన్నా? ఎమ్మెల్యే అయితే మనం చేస్తున్న పని ఎక్కువ చేయగలుగుతాం, పేదోనికి లాభం అవుతుంది, 10 మందికి ఉపయోగం ఉంటుంది. మనం చేయగలిగినటువంటి ప్రభుత్వ యంత్రాంగం పని మాట ఉంటుంది. ఒక్క పేదోనికి ఇప్పుడు ఇల్లు చెప్పలేను కదా. అదే ఎమ్మెల్యే ఎంపీ అయితే కూర్చోబెట్టి మాట్లాడవచ్చు, సిస్టంలో ఉంటాం. ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? ఇప్పుడు 59 జీవో ఉంది. 59 జీవోను గత ప్రభుత్వం తీసుకొచ్చింది, రెగ్యులరైజ్ చేయడం కోసం పైసలు తీసుకున్నది, 1000 కోట్లు గుంజుకున్నది. కానీ ఇంతవరకు రెగ్యులరైజ్ చేయాలి. హైదరాబాద్ రంగారెడ్డి చుట్టుపక్కల పైసలు తీసేసుకున్నారు, వదిలిపెట్టిండ్రు.
నువ్వు ఇటువంటి చట్టాలు కలెక్టర్ స్థాయిలో కలెక్టర్ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి చట్టాలను చేయించగలుగుతాం. పేదోడు బాగుపడతాడు, పేదోడిని తీసుకొస్తాం. అయితే ఏంటంటే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల కాడికి వచ్చేటర్లకు ఇవన్నీ మారతాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నంత టైట్నెస్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉన్నంత ఇంకోటి పార్లమెంట్ ఎన్నికలకు ఉండదు. పార్లమెంట్ ఎన్నికలన్నీ కూడా పాలసీ మీద జరుగుతాయి. పాలసీ మీద జరిగేటప్పుడు పెద్దగా వ్యతిరేకత కానీ ఇంకోటి ఉంటుంది అనుకోవట్లేదు. అందులోనూ మొన్న నాకు పిలిచి మాట్లాడి అష్యూరెన్స్ ఇచ్చారు, నేను ఖచ్చితంగా పార్లమెంట్ అంటే ఎట్లుందంటే ఇట్టే నవీన నేను మా పెద్ద నాయకుడు ఆయన వీల్ కన్సిడర్ టు పార్లమెంట్ అని. అంటే ఎట్లుంటది అంటే వాళ్ళు చర్యగా మీ దగ్గర నుంచి పార్టీ ఎట్లుంటది అంటే నీకు ఇచ్చేస్తాను ఎవడు చెప్పి ఎవడు ఇయ్యలేడు. దీంట్లో కాంగ్రెస్ పార్టీలో ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ను ఫాలో కావాల్సిందే. దయచేసి ఇట్లా మాట్లాడొద్దు. క్వశ్చన్ చెప్తాను. రేవంత్ రెడ్డి గారికి పక్కాగా అని చెప్పేసి టికెట్ ఇవ్వలే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పక్కా అని చెప్పేసి నల్గొండ తర్వాత వారి మిసెస్కి ఇవ్వలే, వెంకటరెడ్డి గారికి ఇవ్వలే, పార్టీని ఆ మేరకు డిఫైడ్ చేసి బయటికి వెళ్ళినటువంటి రాజగోపాల్ రెడ్డి గారికి ఇవ్వలే, మల్లపట్టి విక్రమార్క గారికి ఇవ్వలే, జగ్గారెడ్డి గారికి పార్టీ లైన్ క్రాస్ చేసి ముందుకు వెళ్తానా కూడా ఇవ్వలే. ఇట్లా చాలా నియోజకవర్గాల్లో డబ్బు తర్వాత ఎన్నికల లాస్ట్లో ఒక ట్యాగ్ ఉంటే అవన్నీ కన్సిడర్ అయిపోయినాయి. మరి మనం ఏమైనా పేదోళ్ళం అని చెప్పి ఏమో ఇవ్వట్లేదు. మరి చూడాలి. అంటే నాకైతే అట్లేమో అనిపించట్లేదు. వాళ్ళంతా కూడా ఆల్రెడీ పోటీ చేసి సీనియర్స్ గా గతం నుంచి కాన్సెన్స్ లో పనిచేసుకున్నటువంటి వ్యక్తులు. మీరు చెప్పినటువంటి వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు పని చేయకుండానే ఓవర్ నైట్ లో వచ్చి అప్పటిదప్పుడు తీసుకున్న వాళ్ళు కాదు. అంటే కొన్ని ఇప్పుడు ఈసారి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాం కాబట్టి ప్రతి సీట్ ఇంపార్టెంట్ అయింది. ప్రతి సీట్ ఎందుకంటే 119 సీట్లు, దాంట్లో దాదాపు ఒక 20 సీట్లలో మేము వీక్ ఉన్నాం కంప్లీట్గా. మిగిలినవి 100 సీట్లలోకి వెళ్ళి మాకు 60 రావాలి. 60 దాటితే కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. కాబట్టి ప్రతి సీట్ ఇంపార్టెంట్ అవుతుంది. ఆ ప్రతి సీట్ ఇంపార్టెంట్ లో కొన్ని ఈక్వేషన్స్ లో పక్కకు మహబూబాద్ ఇచ్చే, డోర్నకల్ ఇచ్చే, ఇళ్ళని ఇచ్చే ఓడిపోతాడని చెప్పేసి నీయలేదా? అయితే అది ఏమో లెక్క ప్రకారం వెళ్తే అందుకని లేదా? ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, నేను సీనియర్ లీడర్ల పేరు చెప్తే ఏం చెప్పుకోవచ్చు అన్నారు. వాళ్ళు పార్టీకి సుదీర్ఘ వాళ్ళు పనిచేశారు, అక్కడ క్యాడర్ బేస్ ఉంది, ఆర్థికంగా తర్వాత ఎన్నికల్లో ఒక ట్యాగ్ ఉందని చెప్పేసి. మరి ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, ఈ కాన్సెన్స్ వెళ్ళినప్పుడు మీరు అప్లికేషన్ మీ దాకానే వస్తారు. మీరు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి కాన్సెన్స్కి సంబంధించిన ఆ వ్యక్తులు ఎవరైతే వచ్చారో వారు ఏ మేరకు జాతి కోసం కానీ ఆ నియోజకవర్గానికి సేవలు అందించింది, పార్టీని ఏ మేరకు రామచంద్ర నాయక్ గారు నేను నా విషయానికి వస్తే నన్ను పార్లమెంట్ కోసమే పార్టీ దాచిపెట్టుకున్నదని ఎందుకు అనుకుంటలేవు? క్రికెట్ లో ఒక మహబూబాద్ టికెట్ ఇచ్చినప్పుడు ఆ భావనకు వస్తా తప్పనిసరిగా ఖచ్చితంగా నాకు మహబూబాద్ టికెట్ ఇస్తారు. మీకు ఏం డౌట్ అక్కర్లేదు. మీరు ఆ భావనకు రావాల్సి వస్తుంది, మీ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. మరి డబ్బు పరిస్థితి ఏంది? అవతలేమో కవిత గారు ఆర్థికంగా చాలా బలోపేతంగా ఉన్నారు, వాళ్ళ నాన్నేమో సుదీర్ఘంగా రాజకీయాల మీద అవపోసాలు ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళ కూతురి కోసం పెద్ద ఎత్తున యుక్తులన్నీ వాళ్ళ డబ్బు నా సర్వీసు, వాళ్ళు ఎంత డబ్బు పెట్టినా నా సర్వీస్ను దాటి ముందుకు పోలేరు. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రజలు డబ్బులకే ఓట్లు వేస్తారనేటటువంటి దాన్ని నేను నమ్మను. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నేను చాలా దిక్కులలో పోయి పనిచేసి వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాతనే. ఇప్పుడు నేను కర్ణాటకలో ఒక ఎరికెరూరు కాన్స్టిట్యున్సీకి పోయినా, 30 కోట్లు పెట్టిండు ఎదుటోడు. ఎలక్షన్స్లో డబ్బులు పంచకుండా క్యాండిడేట్ని గెలిపించి వచ్చిన. నేను మళ్ళీ చెప్తున్నా, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ దాటి మా క్యాండిడేట్ ఖర్చు పెట్టే దమ్ము లేదు, అంత ఆలోచన కూడా లేదు అని సీనియర్ అడ్వకేట్. ఎందుకు చెప్తున్నట్టు అప్పుడు సిట్టింగ్ మంత్రి చాలా పవర్ఫుల్. పేరేనా ఎమ్మెల్యే గారి పేరు? ఇక ఇప్పుడు ఆ పేర్లు అవసరం లేదు. ఎందుకు మాట చెప్తున్నా, అందుకని నేనేమంటున్నా అంటే ఇప్పుడు కూడా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున డబ్బులు టీఆర్ఎస్ ఖర్చు పెట్టింది కదా, ఎందుకు గెలవలేదు? ప్రజలు విఘ్నులు, నువ్వు ఎవ్వరు పైసలు ఇచ్చినా తీసుకుంటారు. ఎందుకంటే తీసుకోకుంటే వాడు టార్గెట్ చేస్తాడనే భయం, వాటితో నాకు పంచాయతీ వద్దు కాబట్టి ఇస్తే తీసుకుంటారు, ఇవ్వకుంటే నేను ఏం అడగరు. తన పని ఎవరికి ఓటు వేయాలనుకుంటారో వాళ్ళకే ఇస్తారు. అక్కడ కాంప్రమైజ్ గారు, నువ్వు ఇమ్మన్నా చెయ్యి.